హలో అందరికీ. ఎప్పుడు బిస్కెట్లు చాక్లెట్లు ఎత్తుక్కునే పిల్ల ఇంట్లో చేసిన లడ్డూలు నవ్వుకుంటూ తింటుంది అంటే దానికి 100 మార్క్స్ వేయచ్చు. అయినా సరే నేను ఇంట్లోవి చేసినవి పెట్టడానికి ఇంపార్టెంట్ ఇస్తాను. ఇంతకీ ఇవేంటి అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి. ఈ లడ్డూలు బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఆ షాప్ వాళ్ళు ఎప్పుడు చేసిరో కూడా మనకు తెలియదు. అవి తీసుకొచ్చి మన పిల్లలకు పెట్టినమనుకో వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఇంకా మీకు ఇన్ని కాకుండా 100 గ్రామ్స్లోనైనా సరే చేసుకొని ఇంట్లో చేసుకొని పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకున్నారనుకో మన పిల్లల హెల్త్ బాగుంటుంది. ఇంట్లో చేసిన ఫుడ్ తినడానికి అలవాటు పడతారు. నేనైతే రాగి లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, పల్లి లడ్డూలు ఇవి చేస్తూనే ఉంటా. ఇంట్లో అంతా మారం చేస్తే నేను తినను అంటే సపోర్ట్ చేయకుండా స్కూల్ స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే వాళ్ళే కంపల్సరీ తినేస్తారు. ఇంకా తప్పదు కదా, తినేస్తారు. స్నాక్స్ టైంలో ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒకటి తింటుంటే వీళ్ళు కూడా ఇవి తినేస్తారు. మనం అయితే స్కూల్ స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తే అయిపోతుంది ఇంట్లో తినకపోతే. చూస్తున్నారు కదండి, ఇవి వేయించడానికైతే నాకు 2 hours టైం పట్టింది. జస్ట్ వీడియో 3 minutesలో అయిపోయింది, కానీ వీటి చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. 2 hours టైం పట్టిందంటే నమ్ముతారో లేదా, అంత రిస్కీగా ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీలో చేసిన కాబట్టి అంత టైం పట్టింది నాకు. కొద్దిగా క్వాంటిటీలో 1 week సరిపోను చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతాయి, ఈజీగా క్విక్గా అయిపోతాయి. వాల్నట్స్ ఇంతే ఎంచితే ఇవి సరిగ్గా ఫ్రై అవ్వట్లేదని దీన్ని లైట్గా పౌడర్ చేసి ఆ పౌడర్ని వేయించుకుంటే బాగుంటుంది. వీడియోలో చూపించినట్టు పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఈ వాల్నట్స్ మాత్రం కంపల్సరీ మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా బాదం కొద్దిగా, ఇంకా లైన్ డేట్స్ అవి కొద్దిగా, ఇవి కొద్దిగా హాఫ్ క్వాంటిటీతో వేసి మిక్సీ పట్టాలండి. ఇట్లా అన్నీ మంచిగా గోల్డెన్ కలర్లో అన్నీ వేయించుకొని అన్నీ హాఫ్ క్వాంటిటీతో, అంటే లైన్ డేట్స్ను బాదం హాఫ్, ఇలానే కాజు, బాదం, పిస్తా అవన్నీ అవి కొద్దిగా ఇవి కొద్దిగా వేసుకొని పౌడర్ లాగా మిక్సీలో పౌడర్ చేసేసుకుంటే మనకి లైన్ డేట్స్ ఉంటుంది కాబట్టి, ఇది పిస్తా అండి అందుకే గ్రీన్ కలర్లో ఉంది. మనకి లైన్ డేట్స్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉండలు అవుతాయి. మనకి బెల్లము, షుగర్ ఏం అవసరం లేదు. ఆ లైన్ డేట్స్ తోటే మంచిగా షుగర్ లేకుండా లైన్ డేట్స్ తోటే మంచిగా ఉండలు అవుతాయి. నాకు చాలా లడ్డూలు చేయడం వల్ల 2 boxes లైన్ డేట్స్ పట్టినాయి. ఇంకా కొద్దిగా లడ్డూలు చేసుకుంటే 1 box తోటైతే సరిపోతుంది లైన్ డేట్స్. నేను కొద్దిగా ఎక్కువ చేసిన. ఇంకపోతే మీ పిల్లలు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడతారో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే బిస్కెట్స్, చాక్లెట్స్ అంటే అందరి పిల్లలకి ఇష్టమే. కాకపోతే మనం అవి పెట్టకుండా ఉండడం బెటర్. అప్పుడప్పుడు తింటే పర్వాలేదులే, కానీ రెగ్యులర్గా అవి తింటే మాత్రం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చిన కల్తీ ఫుడ్లో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి అయితే అస్సలు పెట్టొద్దు. బయట ఫుడ్ ఇంతకీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే మనం పెట్టినామంటే మంచిదండి. ఇంకా చూస్తున్నారా, మంచిగా ఉండలు అవుతున్నాయి. నేను బెల్లం, షుగర్ ఎలాంటిది కలపలేదు, ఓన్లీ లైన్ డేట్సే. మంచిగా ఉండలు అవుతున్నాయి, చూస్తున్నారా వీడియోలో. ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇక్కడ. ఓకే, చూస్తున్నారా? ఓకే అండి, బాయ్. ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.